హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు 11వ తారీఖు జనవరి 2026 అండ్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పిట్ట కథ. పిట్ట కథ అనగానే ఏంటి వీడు సడన్గా క్రైమ్ స్టోరీస్ నుంచి పిట్ట కథలోకి వచ్చేసింది అనుకుంటున్నారా? అలాగేం కాదండి. ఒక పిట్ట అంటే ఒక ప్యారెట్ చిలుక సాల్వ్ చేసిన ఒక క్రైమ్ కేస్ మాట. ఓకే, సో ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ మన ఇండియాది కాదు, యుఎస్ది. శాండ్ లేక్ అని మిషిగన్లో ఒక సిటీ ఉంది యుఎస్లో. అక్కడ జరిగిన కథ అండి ఇది. అక్కడ ఇద్దరు మధ్య వయస్కులు అనుకోండి, మధ్య వయస్కులు ఒక జంట ఉంటున్నారు. మగతని పేరు మార్టీ, ఆడాం పేరు గ్లెనా. వీళ్ళిద్దరికీ కూడా ఇదివరకే పెళ్ళయింది, డివోర్స్ అయిపోయింది. అంటే మార్టీకి పెళ్ళయి డివోర్స్ అయిపోయింది, గ్లెనాకి పెళ్ళయి డివోర్స్ అయిపోయింది. వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు, మార్టీకి ఒకటి అండ్ గ్లెనాకి ఒకటి. ఇద్దరు పిల్లలు వేరే సిటీలో ఉండి చదువుకుంటున్నారంట. తల్లిదండ్రులతోనే ఉంటారు, ప్లస్ వేరే సిటీలో కూడా ఉంటారన్నమాట. సో మార్టీ అండ్ గ్లెనా చాలా బాగా సంపాదించి పిల్లల్ని బాగా పెంచుకొని బాగుండేవారు. కానీ మార్టీకి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకరోజు యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అవ్వడం వలన కొంచెం కదలిక మందగిస్తుంది అన్నమాట. అయింది అంటే సరిగ్గా నడవలేకపోతాడు, సరిగ్గా కూర్చోలేకపోతాడు, ఏం పని చేయలేకపోతాడు. సో ఏంటంటే ఫ్యామిలీలో ఒక టైప్ అంటే సగం సంపాదన అనేది కట్ అయిపోయింది అన్నమాట. అయితే ఇలా ఉండగా గ్లెన్నాకి మొదటి నుంచి కూడా ప్యాకాట్ ఆడడం, క్లబ్బులకి వెళ్ళడం, రేసుల మీద డబ్బులు పెట్టడం, కొంచెం డ్రగ్స్, ఇవన్నీ కూడా అలవాటు. కానీ మార్టీకి దాంతో ప్రాబ్లం ఉండేది కాదు. తన సరదాగా ఆడుతుంది, తన లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అనేసి చెప్పి ఊరుకునేవాడు. కాకపోతే ఏంటంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంటి పరిస్థితి బాగలేదు, పిల్లల చదువులు, ఇల్లు చూసుకోవాలి, అండ్ వాళ్ళ ఇల్లు అండ్ కారు రెండు కూడా బ్యాంక్ లోన్లో తీసినవే. సో వాటికి కూడా ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి. దీనివలన కొంచెం గ్లెన్నా ఆడిన పేకాట్లు, క్లబ్బులకి వెళ్ళడం ఎప్పుడు గెలవదన్నమాట, ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది. ఓడిపోయే కొద్దీ ఆవిడకి కసి ఎక్కువయ్యి ఇంకా ఎక్కువ ఆడుతుంది. సో ఇలాగెప్పుడు డబ్బులు పోగొట్టుకోవటమే. సో ఇలాగా పరిస్థితులు మారడం వలన వాళ్ళిద్దరి మధ్యన గొడవలు స్టార్ట్ అయినాయి. సో ఒకరోజు బ్యాంక్ వాళ్ళు వచ్చి మీ కార్ తీసుకెళ్ళిపోతాము, ఇల్లు జప్తు చేస్తాము, మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి పడేస్తాము, మీరు కట్టలేదు ఈఎంఐ అంటే, అదేంటి నేను ఇక్కడి నుంచి తీసి ఈఎంఐ టిల్ డేట్ వరకు కట్టాను కదా అని మార్టీ అంటాడు. గ్లెన్నా ఏమొచ్చి లేదు నేను కట్టాను, నువ్వు నాకు ఇచ్చిన డబ్బు కట్టాను, నేను బ్యాంక్ వాళ్ళకే ఎక్కడో పొరపాటు జరిగింది అన్న టైప్లో మాట్లాడుతుంది అన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే మార్టీ డబ్బు సర్దుబాటు చేసి తెచ్చిచ్చిన డబ్బుని గ్లెన్నా ప్యాకెట్లో పెట్టేస్తుంది. సో ఆ విషయం మీద గొడవ అవుతుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? 2015లో. ఓకే, సో ఇలాగా గొడవలు మొదలైపోయి మనస్పర్ధలు వచ్చి ఎప్పుడు ఇంట్లో కిచకిచ. సో ఒకరోజు ఒక 2 రోజుల నుంచి వీళ్ళిద్దరే ఏంటబ్బా బయటికి రాలేదు అనేసి చెప్పేసి పక్కింటి వాళ్ళు అనుకుంటా ఉంటారు. అందులో ఒక ఆవిడ, బాగా పరిచయం ఉన్న ఆవిడ ఇంటికి వచ్చి బెల్ కొడుతుంది. తలుపు మీద చెయ్యేసి తోస్తే తలుపు ఓపెన్ అయి ఉంటుంది అన్నమాట. సో ఓపెన్ ఉండగానే ఓపెన్ చేసి గ్లెన్నా మార్టీ అనేసి చెప్పేసి పిలుచుకుంటూ లోపలికి వెళ్ళి చూసేసరికి ఆవిడకి మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఏంటంటే మార్టీ ఫుల్ రక్తంలో పడి ఉన్నాడు, గ్లెన్నా కూడా రక్తంలో పడి ఉంది, కదలకలేదు, ఏం లేదు. ఆవిడ ఆర్చుకుంటూ బయటకు వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసేసరికి మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చేస్తారన్నమాట. వచ్చి చూస్తారు, పోలీసులు పిలుస్తారు. సో పోలీసులు వస్తారు, ఫోరెన్సిక్ వస్తుంది, అన్నీ చేస్తారు. ఫస్ట్ మార్టీ బాడీని తీస్తారు, స్ట్రెచర్ మీద పెట్టి తీసుకెళ్ళి అంబులెన్స్లో పెట్టేస్తారు. గ్లెనా బాడీని ముట్టుకునేసరికి గ్లెనా పెద్ద పెద్ద కేకలేస్తుంది అనమాట. అంటే చనిపోలేదు గ్లెనా,
పెద్ద పెద్ద కేకలేస్తుంది. మొత్తం అంతా బ్లడ్ అయ్యి ఉంటుంది, కానీ బ్రతికే ఉంటుంది. సో చనిపోలేదు. పెద్ద పెద్ద కేకలేసేసరికి అప్పుడు ఓకే, ఒకరు బ్రతికే ఉన్నారు అనేసి చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు. మాటి బాడీని ఏమొచ్చి పోస్ట్ మార్టం చేసేస్తారు. 5 షాట్స్, గన్ షాట్స్ తగిలినాయి అతనికి. అండ్ గ్లెనాకి ఏంటంటే ఈ చెవు దగ్గర నుంచి ఒక గన్ షాట్ తగిలింది. సో ఈ చెవు కట్ అయిపోయి ఆ బ్లడ్. సో ఇలా ఉంటుండగా హాస్పిటల్లో చాలా వరకు ఒక 20-30 రోజులు గ్లెనా బాగా అయిన తర్వాత గ్లెనాని అడుగుతారన్నమాట పోలీసులు. ఏంటి, ఎవరు షూట్ చేశారు, ఏం జరిగింది, ఎలాగా, లేకపోతే నువ్వే షూట్ చేసావా అని అడిగితే, అదేంటి, నాకు మాటి అంటే చాలా చాలా ప్రేమ, నేను ఎందుకు షూట్ చేస్తాను, నేను షూట్ చేయలేదు నా భర్తని, ఎవరు షూట్ చేశారో నాకు తెలీదు, నాకు ఫస్ట్ మాటి కంటే ముందు నాకు తగిలేసరికి నాకు నేను స్పృహ తప్పి పడిపోయాను, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు అని చెప్పేస్తుంది అన్నమాట. సో పోలీసులు ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా, ఇంటిని 10 సార్లు చూసినా, చుట్టుపక్కల చూసిన సీసీటీవీ కెమెరాలు అవి ఇవి ఎంత చేసినా కానీ అసలు క్లూ దొరకదన్నమాట. సో మాటి ఫ్రీ అయిపోద్ది. అంటే కేసు అయితే ఉంటుంది అలాగే, కాకపోతే ఎవరిని నిందించాలి అన్నది అసలు కనుక్కోలేకపోతారు పోలీసులు. అండ్ మాటి కూడా కొంచెం వయసు పెద్దదైంది కాబట్టి, మాటి కాదు సారీ, గ్లెన్ కూడా వయసు కొంచెం పెద్దదైంది కాబట్టి ఆవిడని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టరు. అండ్ ఎలా ప్రవర్తిస్తుంది అంటే హాస్పిటల్లో అప్పుడప్పుడు ఏడ్చుకోవడం గట్టిగా పెద్దగా, అప్పుడప్పుడు నవ్వుకోవడం పిచ్చిదానిలాగా, ఏటేటో మాట్లాడుకోవడం ఇలా. సో తన మీద జాలిపడి ఇచ్చేస్తారు. ఇలాగా జరగ్గా ఇది ఎప్పుడు జరిగింది, ఈ నేబర్ వచ్చి చూసింది 13వ తారీఖు మే నెల 2015. సో ఈ కేసు ఇలా జరుగుతూ 1 year అయిపోద్ది. 2016 వచ్చేస్తుంది. 16 వచ్చేసినా కానీ, అంటే 1 year గడిచిపోయినా కానీ అసలు ఏం క్లూ దొరకదు పోలీసులకి. ఎలాగ సాల్వ్ చేయాలని చూస్తూ ఉంటారు. ఈలోపు ఒక 3 పోలీసులు ఒక వీడియో చూస్తారు, మన నెట్లో వీడియో చూస్తారు. ఒక ప్యారెట్ చిలుక, రామచిలుక మాట్లాడుతూ ఉంటుంది. అది వైరల్ అయిపోద్ది అన్నమాట. సో రామచిలుక మాట్లాడిన మాటలు వైరల్ అయిపోతాయి. ఆ వీడియో 3 పోలీసులు చూస్తారు. అందులో ఒక పోలీసు గుర్తుపడతాడు ఆ చిలకని. అరే, ఈ చిలక మనం సాల్వ్ చేయలేని కేసు ఒకటి ఉంది చూడు 1 year ముందు, గ్లెన్ మార్టిది, వాళ్ళు పెంచుకునే చిలక, వాళ్ళ ఇంట్లో నేను ఈ చిలకని చూశాను. ఎందుకంటే అది ఆఫ్రికన్ ప్యారెట్, గ్రే కలర్లో ఉంటుంది అన్నమాట. మామూలు మన రామచిలకలా కాదు, కొంచెం పెద్దది ఉంటుంది. అది ఏంటంటే ఎప్పుడు మార్టిని ఇమిటేట్ చేస్తూ ఉంటుంది. ఈ చిలక నాకు తెలుసు, ఈ చిలక నేను అక్కడే చూశాను అని చెప్పేసి ఏం చేస్తారంటే అప్పుడు రీకలెక్ట్ చేసుకుంటారు, ఏమైంది ఈ చిలక అని చెప్పేసి. ఎప్పుడైతే మాటి ప్రాణం పోయిందో, ప్రాణం పోయినప్పుడు పోలీసులు అన్నీ తీసుకెళ్ళిపోయారు. పిల్లలు వేరే ఊర్లో ఉంటున్నారు. సో చిలకని చూసుకోవడానికి అవ్వదు అని చెప్పేసి మాటి తాలూకు ఫస్ట్ భార్య క్రిస్టీనా, ఫస్ట్ భార్య యాక్చువల్లీ ఆ చిలక ఓనరు, కానీ మాటితోని విడాకులు అయిపోయిన తర్వాత మాటి తెచ్చేసుకున్నాడు ఆ చిలకని. ఓకే, సో మాటి ఎప్పుడైతే చచ్చిపోయాడో ఆవిడ క్రిస్టీనా వచ్చి అక్కడికి ఆ ఇంటికి చిలకని తీసుకొని వెళ్ళిపోద్దన్నమాట. ఆ అమ్మాయికి చిలక్కి కొంచెం మంచి బాండింగ్ ఉంటుంది. సో తీసుకెళ్ళిపోద్ది. సో వీళ్ళకి అది రీకలెక్ట్ చేసుకుంటారు పోలీసులు. రీకలెక్ట్ చేసుకొని, అరే ఈ చిలక ఆవిడ తీసుకెళ్ళింది కదా, ఆవిడతో వెళ్ళి మాట్లాడదామని క్రిస్టినా దగ్గరికి వెళ్ళి మాట్లాడితే చెప్తుంది, నేను తీసుకొచ్చిన ఫస్ట్ డే నుంచి ఈ చిలక ఆ 2 మాటలే మాట్లాడుతుంది. సో నాకు అర్థం కాలేదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో నాకు అర్థం కాలేదు, అందుకే నేను వీడియో చేసి పోస్ట్ చేశాను, ఆ వీడియో మీరు చూశారు అని చెప్తుంది అన్నమాట. ఇంతకీ చిలక ఏం మాట్లాడుతుంది, మాటి గొంతుని ఇమిటేట్ చేస్తుంది, మాటి మాట్లాడుతున్నట్లే అన్నమాట. 2 ముక్కలు అంటుంది. ఫస్ట్ది షటాప్ అని గట్టిగా అరుస్తుంది, షటాప్ అని.
రెండో ముక్క డోంట్ షూట్ మీ అంటుంది మాటి వాయిస్లో, సేమ్ మాటి అన్నట్లేమాట. సో అంటే ఏం జరుగుంటుంది, ఎవరో మాటిని షూట్ చేస్తున్నారు. ఫస్ట్ షటప్ అన్నాడు కోపంగా, అంటే ఏదో గొడవ జరిగింది. రెండోది డోంట్ షూట్ మీ అంటున్నాడు, అంటే ఎవరో తన్ని షూట్ చేయబోయారు. అప్పుడు మాటి అలాగన్నాడు, దాన్ని చిలక ఇమిటేట్ చేస్తుంది. ఓకే, సో ఇది తెలుసుకున్నారు. కానీ మన రాజ్యాంగంలో, మన చట్టంలో పశువులు పక్షులు చెప్పే ఆధారాలు పనికిరావు కదా. సో పోలీసులు ఏం చేశారంటే, ఏంటి చిలకలాగా అంటుంది, ఏటై ఉంటుందని మళ్ళీ ఒకసారి గ్లెన్నా దగ్గరికి వెళ్ళి అడిగారు. ఆమె ఒప్పుకోలేదు, సార్ మీరు ఒప్పుకోలేదు. లేదు నాకు తెలియదు అని చెప్తున్నాను కదా, నాకు తెలీదు అంటానే ఉంది. సో కస్టడీలోకి తీసుకొని ఆమెని కొంచెం వాళ్ళ తరీకాలో, వాళ్ళ పద్ధతిలో అడిగితే అప్పుడు ఆ అమ్మాయి అంటే ఆవిడ చెప్పింది మాట నిజం. ఏంటంటే ఐ వాస్ బ్రోక్, బాగా పరిస్థితులు బాగా ఇదైపోయి దెబ్బతిన్నాయి, నా పేకాట నా దీనివల్ల ఇంటి పరిస్థితి అంతా బాగాలేదు. సో దీనివల్ల మా ఇద్దరి మధ్యన చాలా గొడవలు జరిగేవి. మాటి చాలా మంచోడు, కాకపోతే ఈ విషయంలో గొడవలు జరిగేవి, నాకు పిచ్చి వచ్చేసేది. సో నేనే అదే మాటిని చంపేస్తే అసలు నన్ను అనేవాళ్ళే ఉండరు కదా, నేను ఎక్కడికి వెళ్ళినా ఎంత పేకాట ఆడినా ఏం చేసినా నన్ను రోక్ చేసిన వాళ్ళు ఉండరు కదా అని చెప్పేసి నేనే ప్లాన్ చేసుకొని నేనే చంపేశాను మాటిని అనేసి ఒప్పుకుందన్నమాట. అంటే మరి నీకు కూడా తగిలింది కదా అనేసి అంటే, అవును, మాటిని 5 times షూట్ చేసిన తర్వాత పోలీసులకి అనుమానం వస్తుంది అని చెప్పేసి చెవు పక్క నుంచి నేను కూడా షూట్ చేసుకున్నాను అనేసి చెప్పింది. అది సో ఆవిడని కస్టడీలో తీసుకున్నారు. కాకపోతే చిలక చెప్పింది అవ్వదు కదా, సో మాటితోనే చెప్పించి ఇంకా ఎవిడెన్స్లన్నీ ఆ పిస్టల్ వగేరా అన్నీ చూసుకొని ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేసుకొని గ్లెన్నాకి శిక్ష పడేటట్లు చూశారు పోలీసులు. ఇలా సాల్వ్ అయ్యింది ఒక ప్యారెట్ వలన ఈ కేసు. లేదంటే అలా ఉండేది. ఈ కేసు సాల్వ్ అవడానికి టూ ఇయర్స్ పట్టింది. 2015లో ఈ మర్డర్ జరిగింది. 2017లో గ్లెన్నాకి శిక్ష పడింది. సో ఏంటంటే ఈ కథలో ఎవరు గొప్ప, పోలీసులా లేదంటే చిలుక? సో ఈ రామచిలుక, దాని పేరు బడ్, రామచిలుక ఆ మాటలు ఇమిటేట్ చేయడం వల్ల, మాటిని ఇమిటేట్ చేయడం వల్ల పోలీసులకి క్లూ దొరికి ఈ కేసు సాల్వ్ అయింది. లేదంటే కనుక ఒక నేరస్తురాలు తప్పించుకొని ఉండేది. అవునా? సో ఈరోజు కథ ఇంతే. మీకేమన్నా అనిపిస్తే మీరు కామెంట్స్ పెట్టండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ నేను ఎవ్రీడే చేసే ఈ స్టోరీస్ అన్నీ కూడా మీకు ఇంటిమేషన్ వస్తుంది. ఓకేనా? ఈరోజు ఇంతే. గుడ్ నైట్. రేపు మళ్ళీ మీ ముందుకి వేరే కొత్త కథతో వచ్చేస్తాను. అంతవరకు కూడా మీరు జాగ్రత్త, మీ పిల్లల జాగ్రత్త, కుటుంబం జాగ్రత్త. బాయ్.